నమస్కారం అండి. చాలామంది మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా పిల్లలకి పెళ్ళిళ్ళు తొందరగా అవడం లేదండి, ఏమైనా సలహా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మా గ్రూప్లో ఉన్న ఒక సభ్యుడు గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక అబ్బాయి చొప్పున ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు చేసేయడం జరిగింది. చాలా సులువుగా చేసేసాడు ఆయన. ఆయన పాటించిన సూత్రాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా నచ్చిన సంబంధాలు వచ్చినప్పుడు వారికి వీరి అబ్బాయి ప్రొఫైలు బయోడేటా పంపించి వారికి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మీ సంబంధం మాకు నచ్చింది, మా ప్రొఫైల్ మీకు పంపించాను, మా అబ్బాయిది ఫోటో కూడా పంపించాను, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మా ఆర్థిక పరిస్థితి ఇది, సోషల్ స్టేటస్ ఇది, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి మీరు నచ్చినట్టయితే మా అబ్బాయి సంబంధం మీకు నచ్చినట్టయితే మీరు మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసేవారు. కొంతమంది ఫోన్ చేసేవారు, కొంతమంది చేసేవారు కాదు. ఎవరైతే ఫోన్ రిటర్న్ కాల్ చేశారో వాళ్ళ ఇంటికి పెళ్లి కుమారుని తీసుకుని భార్యను తీసుకుని ఆయన వెళ్ళడం జరిగేది. వెళ్ళి చక్కగా అక్కడ ముందు పెళ్లి కూతురుతో మాట్లాడి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరికి నచ్చిన తర్వాత ఒకళ్ళు ఇష్టపడిన తర్వాత పెళ్లి కుమార్తెను పక్క గదిలోకి తీసుకెళ్లి తల్లి అమ్మ నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుందా, నీకు ఇష్టమేనా మా అబ్బాయి అంటే అని మళ్ళీ క్లారిటీ తీసుకుని చక్కగా అప్పుడు మిగతా విషయాలు మాట్లాడడానికి వాళ్ళు ముందుకెళ్ళేవారు. మిగతా విషయాలంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్పేవాడు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులతో, అమ్మాయి ఉద్యోగస్తురాలు, మా అబ్బాయి ఉద్యోగస్తురాలు, మేము ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నాం, మీరు ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నారు, మీ అమ్మాయికి మీరు అంత ఏమి ఇచ్చుకుంటారు, కట్న కానుకలు ఏమి ఇచ్చుకుంటారు అన్నది మీకు సంబంధించిన విషయం. ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను, అది స్త్రీధనంగా మీ అమ్మాయికి మీరు ఇస్తున్నటువంటి కానుక. సో ఆ విషయం గురించి నేను ఏమీ అడగదలుచుకోలేదు, నాకు మాత్రం పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇంత ఇవ్వండి అని చెప్పేసి ఆయనకి నచ్చిన అమౌంట్ ఆయన చెప్తూ ఉండేవారు. ఆ అమౌంట్కి కొంచెం తగ్గినా సరే నచ్చిన సంబంధానికి అమ్మాయి అబ్బాయి ఇష్టపడిన సంబంధాన్ని ఆయన చేయడం జరిగింది. 3 అబ్బాయిలకి కూడా పెళ్ళిళ్ళు చేశారు. 3 అబ్బాయిలు కూడా సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటున్నారు. ఇందులో నీతి ఏంటంటే కట్న కానుకలు అనేవి తల్లిదండ్రులు అమ్మాయికి ఇచ్చుకునేటువంటి స్త్రీధనం, దాన్ని డిమాండ్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే మీకు నచ్చిన అమ్మాయి అండి, అబ్బాయి ఇష్టపడినప్పుడు మీరు ముందుకు వెళ్ళడమే ధర్మం. ఆ విషయాన్ని ముందుగా అందరూ గ్రహించి ముందుకు తీసుకువెళ్తే మన పిల్లల పెళ్ళిళ్ళు తొందరగా జరుగుతాయి. సో ఈ విషయంలో మీకు నచ్చినట్టయితే, ఈ సలహా మీకు నచ్చినట్టయితే, అతను పాటించినటువంటి సూత్రం మీకు నటించినట్టయితే మీరు కూడా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.